హాయ్ అండి. ఈ 3 డేస్ కంటిన్యూస్‌గా వర్షం అయితే పడింది కదా! మరి ఇలాంటి వర్షంలో వేడివేడిగా మీరేం చేసుకున్నారు? నేనైతే ఇలా వేడివేడిగా పావు బజ్జీ అయితే చేసేసాను. తింటుంటే టేస్ట్ మాత్రం వేరే లెవెల్ అండి. ఎక్స్ట్రార్డినరీ అని చెప్పొచ్చు. మరి ఇంకెందుకు లేట్ మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసేయండి. దీనికోసం ముందుగా ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 టేబుల్ స్పూన్ బటర్ వేసుకొని బాగా వేడెక్కాక సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్, క్యాప్సికమ్ ముక్కలు, బఠానీ వేసుకొని ఇవి బాగా మగ్గడానికి టేస్ట్‌కి సరిపడా సాల్ట్ కూడా వేసుకొని బాగా మగ్గించుకోవాలి. తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న టొమాటోస్ కూడా వేసేసుకొని బాగా మగ్గిన తర్వాత హాఫ్ టీ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, హాఫ్ టీ స్పూన్ చాట్ మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి. అడుగంటకుండా కొన్ని వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. దీంట్లోనే ఉడికించుకున్న బంగాళదుంప ముక్కలు కూడా వేసేసుకొని క్రీమీ టెక్స్చర్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఫైనల్‌గా కసూరి మేతి అండ్ కొంచెం బటర్ కూడా వేసుకొని దించేసుకుంటే సరిపోతుంది. తర్వాత వేరే ప్యాన్ పెట్టుకొని కావాల్సినంత బటర్ వేసుకొని పావుని ఇలా సెంటర్ పార్ట్ కట్ చేసుకొని లైట్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. లెమన్‌తో పాటు సర్వ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి. బాయ్ బాయ్.